Welcome to Telugupedia. Learn everyday new things. Subscribe now. మన దేశంలోని అన్ని ఏటీఎంలను మూసేయాలని ఆర్బీఐ నోటీస్ జారీ చేసింది. ప్రపంచాన్ని వణికిస్తున్న వన్ ఆఫ్ టై వైరస్ ఇప్పుడు భారత్లోకి కూడా వచ్చి యావత్ భారతదేశాన్ని వణికిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. ఇది బ్యాంకింగ్లపై దాడి చేస్తుంది. అంతేకాకుండా కంప్యూటర్, స్మార్ట్ ఫోన్లకి చొరబడి విలువైన డేటాని సేకరించడమే కాదు, బ్యాంకింగ్ వివరాలను దొంగిలించి లక్షల కోట్లాది రూపాయలను కాజేస్తున్నారు. ఈ వైరస్ బారి నుండి భారత్ను రక్షించుకునేందుకు ఆర్బీఐ తగు రక్షణ చర్యలను చేపట్టింది. విండోస్ అప్డేట్స్ వచ్చేంత వరకు ఏ బ్యాంకులు ఏటీఎంస్ని తెరవకూడదని ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది. ఇందు కారణంగా దేశవ్యాప్తంగా అన్ని ఏటీఎంలు మూతపడ్డాయి. ఇంకా విండోస్ అప్డేట్స్ వచ్చేంత వరకు ఏటీఎంస్ని ఆపరేట్ చేయకూడదని ఆర్బీఐ ప్రకటించింది. అలాగే ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ప్రకటించింది. ఇంకా ఏటీఎంలో ఎలాంటి విలువైన డేటా స్టోర్ అవ్వదని వివరించింది. వీలైనంత త్వరగా విండోస్ అప్డేట్స్ వర్షన్ని ఇన్స్టాల్ చేస్తామని తెలిపింది. నోట్ల మార్పిడి తర్వాత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. మళ్ళీ ఆర్బీఐ ఏటీఎంస్ని మూతపడేసిందని ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.